స్వాగతం సర్వేషాం సమస్య సన్మంగళాని భవంతు. ఇప్పుడొక అద్భుతమైన తెలుగు శ్లోకం. తెలుగులో కూడా చాలా మంచి శ్లోకాలు ఉన్నాయండి. వేమన శతకం, సుమతి శతకం, ఇవన్నీ కూడా మన జీవితానికి అన్వయించుకుంటే మనం ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దబడతాం, అందులో సందేహమేం లేదు. అలాంటి ఒక శ్లోకం. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండిటెల్ల కొదువగాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. అనువుగాని చోట అధికులమనరాదు. మనకు ఎక్కడైతే గౌరవం దక్కదో అక్కడ మనం తగ్గి ఉండాలి. గౌరవం లేని చోట మనం ముందుకెళ్ళి ఏ పనులు చేయాలని పూనుకోకూడదు. కాబట్టి అనువుగాని చోట, మనకు తగిన స్థానం కానప్పుడు మనం ముందుకు వెళ్ళకూడదు. అనువుగాని చోట అధికులమనరాదు, మేమే గొప్ప అని ముందుకు వెళ్ళకూడదు, తగ్గే ఉండాలి. కొంచెం ఉండుటెల్ల కొదువ కాదు, కొంచెం తగ్గి ఉన్నంత మాత్రాన వాళ్ళకి అగౌరవం కాదు, వాళ్ళు తగ్గి ఉన్నంత మాత్రాన అదేం చిన్నతనం కాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా. కొండ దూరంగా చూస్తే చాలా నునుపుగా, ఎక్కడ ఏ ఉడుదుడుకులు లేనట్టుగా కనిపిస్తుంది కదా, చిన్నదిగా కనిపిస్తుంది. అలాగే అద్దంలో కూడా, మిర్రర్స్లో, అద్దాల్లో ఏ వస్తువైనా చిన్నదిగా కనిపిస్తుంది. అలాగే కొండ కూడా అద్దంలో కొంచెమై ఉన్నంత మాత్రాన కొండే కదండి. కాబట్టి మనం గౌరవం లేని ప్లేస్లో మనం కొంచెం తగ్గి ఉన్నంత మాత్రాన అది మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అగౌరవం కాదు. ఎక్కడైతే మనకు గౌరవం ఉంటుందో అక్కడ మనకు ముందడుగు వేసినా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇలా ప్రవర్తించాలని మన వేమన శతకంలో ఉంది. బాగుంది కదండి. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువగాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు.